హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాము. యేసుక్రీస్తు ఇంకొకటి కూడా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారో తెలుసా? 108 108 యేసుక్రీస్తు అంటే ఏంటది అసలుకి? 108 అంటే అంబులెన్స్ నెంబర్ కదండి. మరి మనం ఈ అంబులెన్స్ మనకేం చేస్తుందండి అని మనం అనుకుంటామా? కాదు. ఈ 108 అనేది ఎలా వచ్చింది, అసలు 108 అంటే ఏంటని మనం చూద్దాము. బైబిల్ ప్రకారం 108 అంటే ఏంటది మనం చూద్దాము. మనం చూసినట్లయితే యోహాను శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనంలో, నాకు ముందుగా వచ్చిన వారందరూ కూడా దొంగలు, దోపిడికాండ్లు ఉన్నారు, కానీ నా గొర్రెలు అనే స్వరమును ఆలకింపలేదు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడ, అవును, యేసుక్రీస్తు కంటే ఎంతో మంది ప్రవక్తలు అని పేరు చెప్పుకొని ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా జరిగించిన వారు వచ్చారు. కానీ వారందరూ క్రీస్తు ప్రభు కాదు, దొంగలు, దోపిడికారులు అని యేసుక్రీస్తు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, అవును, మనం కూడా చూస్తున్నామంటాం. ఈ రోజుల్లో ఎంతో మంది దొంగలు, దోపిడికారులు మంత్రతంత్ర విద్యలతో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా జరిగిస్తారు. కానీ సైతాను జరిగిస్తుంది అద్భుత ఆశ్చర్య కార్యాలు, యేసుక్రీస్తు జరిగిస్తారు. కానీ మనం నమ్మవలసింది యేసుక్రీస్తుని. ప్రియ సహోదరి సహోదరుడు, అందుకనే యోహాను శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనంలో, నాకన్నా ముందుగా వచ్చిన వారు ఎందరో ఉన్నారు, వారందరూ దోపిడికాళ్ళు, దొంగలు అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరు, గొర్రెలు వాని స్వరమును ఆలకించలేదు కాబట్టి నా స్వరమునే ఆలకించారు అని చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరు, అదేవిధంగా లూకా శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని మీరు భుజింపుడు, అచ్చట రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యం సమీపించినది, దేవుని రాజ్యము సమీపమునకు వచ్చినదని చెప్పుడు అని చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడు, సువార్త మనం ఎలా చేయాలంట? ఇప్పుడు ప్రవక్తలు అనేక మంది పల్లెటూళ్ళల్లో బ్యాగులు వేసుకొని మనం చూస్తూ ఉంటాం. ఫాదర్స్ కానీ, యానిమినేటర్సే కానీ, మరి అదేవిధంగా అదర్ డినామినేషన్ పంతులు గారు, పాస్టర్లు, వీళ్ళందరూ కూడా మనం ఏ పట్టణంలోకి అయితే అడుగు పెడితే సువార్థికులు, సువార్త చేసేవారు ఆ పట్టణంలోనికి ఆహ్వానించేవారు, వారు మన ముందు ఏదైతే పెడతారో దానిని భుజించండి అని చెప్తున్నారు. దేవుడు నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగద్దు, పెట్టిన దాన్నే భుజించండి. అప్పుడు భుజించి వారికంట ఏం చేయాలంట? అచ్చట రోగులను స్వస్థపరిచి, ఏమన్నా రోగులు ఉంటే స్వస్థపరిచి దేవుని రాజ్యం సమీపమునకు వచ్చినదని బోధించండి అని మనకి లూకా శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. అదేవిధంగా మార్కు శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, వారిరువురు ఏక శరీరులై ఉందురు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు మనకి ఈ యొక్క వచనం చాలా రెండు విధాలుగా అర్థాలు, 2-3 రకాలుగా ఉంటాయి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు మనము ఏక శరీరములమై ఉన్నాము, భిన్న శరీరములు కాకుండా ఏక శరీరములు. యేసుక్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి మనము యేసుక్రీస్తు యొక్క శరీరంలోని సభ్యులము కనుక మనమందరము కూడా ఈ సువార్త బోధించే వారందరూ ఏక శరీరులై ఉన్నారు, భిన్న శరీరులం కాదు. మనం ఇద్దరం కాదు, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు కాబట్టి మనం అప్పుడు ఏమవుతున్నాము? ఏక శరీరులను అవుతున్నాము. ప్రియ సహోదరి సహోదరుల, అందుకని ఏక శరీరులై ఉన్న మీ యందు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. కాబట్టి మీరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించండి అని చెప్తున్నారు. ప్రియా సహోదరుడ, అందుకని ఇంకా మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 8వ వచనము, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు, మీరు ఉచితంగా పొందితిరి కనుక ఉచితంగానే వసగుడు అని చెప్తున్నారు. ఇదే మత్తయి శుభవార్త మనకి 10వ అధ్యాయం 8వ వచనం ద్వారా మనకి 108 అనే నెంబర్ తయారు చేయబడిందని నేను అనుకుంటున్నాను. అది కరెక్టో కాదో నాకు తెలియదు. అయితే
మత్తయి శుభవార్త 10 అధ్యాయం 8 ఏముంటుందంటే, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధిగా వింపుడు, ఇంకా అనేక మందిని స్వస్థపరచుడు. కుంటి, గురుటి, మోగ, చెవిటి, ఏ వ్యాధి బాధలతో బాధపడుతున్నారో, జ్వరము, పక్షవాతము, ఇలా ఎన్నో రోగములు, వారందరినీ స్వస్థపరచండి. అలా మీరు ఉచితముగా పొందారు కాబట్టి మీరు కూడా ఉచితముగానే వసకండి అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. సువార్తను మనము యేసుక్రీస్తు నుంచి ఈ అద్భుతాలు చేయటానికి మనం ఏమీ డబ్బిచ్చి కొనుక్కోలేదు కాబట్టి మనకి దేవుడు ఉచితంగానే అనుగ్రహించాడు. కృపావరమును మనకు అనుగ్రహించారు. స్వస్థతలు జరిగించడానికి, అద్భుతములను చేయడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, సువార్తను బోధించడానికి కూడా మనకు ఉచితంగానే వసిగారు ప్రియా సహోదరి సహోదరులు. ఆ కృపను మనం ఉచితంగానే చేయమని చెబుతున్నారు. మనం ఏది చేసినా ఏదో ఆశించి చేయవద్దు, కానీ మీరు ఏ పట్టణంలో అయితే ఆహ్వానించి మీ ముందు పెడతారో దానిని స్వీకరించండి. వారు ఏదైతే ఇస్తారో వాటినే స్వీకరించండి, కానీ నాకు అది కావాలి ఇది కావాలి అని అడగొద్దని ఇక్కడ మనకి మార్కు మత్తయి లూకా శుభవార్తలో మనకి తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరుడు. అందుకనే 10వ అధ్యాయం 8వ వచ్చిన వాక్యం మనం చూసినట్లయితే 108గా సేవలు అందించి దేవుడు మనకు ఉచితంగానే వరమును వసిగాడు కాబట్టి మనము కూడా ఉచితంగా దేవుని సేవ చేయాలని, రోగులను స్వస్థపరచాలని ప్రభు 10వ అధ్యాయం 8వ వచనం ద్వారా మనకి సువార్తల 4 శుభవార్తలు కూడా చక్కటి వాక్యాలను ఇచ్చారు. 10వ అధ్యాయం 8వ వచనం. అందుకే అది మనకి 108గా మనం పిలుస్తున్నాము ప్రియ సహోదరి సహోదరుల. ఈ వాక్యంలో మీకు నచ్చినట్టే వాక్యం నచ్చితే అనే కాదు, నచ్చింది. వాక్యం నచ్చినప్పుడు మీరు ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ క్రైస్తవ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరింత మందికి సువార్తను అందించండి ప్రియా సహోదరి సహోదరుల. ఆమేన్.